అని చెప్పి అమ్మాయిపేట ఎస్టీ అంతా కూడా ఆఫీస్ బస్కి రావడం జరిగిందండి. మన ఆహ్వానం నుంచి వచ్చిన ఎస్టీ జిల్లా అధ్యక్షులు దొరబాబు గారిని వేదికగా రావాలని కోరుతున్నాం. అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్యాణ్ బాబు గారు కూడా వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం. అలాగే ఎస్టీయు ఆర్థిక కార్యదర్శి మన మండలంలో పనిచేస్తున్న గంగలూరు హై స్కూల్లో పనిచేస్తున్న హేమంత్ గారు కూడా వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం. అలాగే మన ఎస్టీయు రాష్ట్ర ఉపాధ్యక్షులు మన పల్లరాజు గారు కూడా వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం. అలాగే మన మండలి రాష్ట్ర నాయకులు బోన గంగాధర్ గారు కూడా వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం. అలాగే మన మండల ఎస్టీయు ప్రధాన కార్యదర్శి ఎండిఎన్ షరీఫ్ గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మన మండల విద్యాశాఖ అధికారి 2 మోక ప్రకాష్ గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఇవాళ నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఇది మన మండల విద్యాశాఖ అధికారి ఈయన నాకు బండర్లో నుంచి స్కూల్ అసిస్టెంట్గా పనిచేసిన నుంచి పరిచయం నాకు ఈయన చాలా కష్టపడి పనిచేసి పిల్లలకి మ్యాథ్స్ అంటే మన వెంకటేశ్వరం గుర్తొచ్చేవారు అందరికి బండారంలో. సో అలా కష్టపడి తర్వాత ఎంఈఓ ప్రమోషన్ అదే ముందు గెజిటెడ్ అడ్మినిస్ట్రేటర్గా తర్వాత ఎంఈఓ ప్రమోషన్గా పొంది తర్వాత మన అంబాజీపేట మండలం రావడం చాలా ఆనందకరమైన విషయం. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అలాగే ఎంఈఓ ఇద్దరు కూడా మంచి సమన్వయంతో మండలాన్ని ప్రతి విషయంలో కూడా ముందుండి నడుపుతూ అగ్రస్థానంలో నిలబడుతున్నారు. అటువంటి సమయంలో మన ఎంఈఓ గారికి కొత్తపేట డివిజన్ డివైయుగా ఇన్ఛార్జ్ ఎఫ్ఏసీగా రావడం మనకు చాలా ఆనందకరమైన విషయం. ఒక పక్కన బాధాకరమైన సరే అంటే మన మండలాన్ని వదిలి డివిజన్ స్థాయికి వెళ్ళిపోతున్నారు. బాధాకరంగా ఉన్నా సరే ఆయన పదోన్నతి పొందినందుకు చాలా ఆనందంగా ఉందండి. సో మీ కొత్తపేట డివిజన్తో పాటు మన మండలాన్ని కూడా దగ్గరుండి అదే దాన్ని ముందుకు నడిపించాలని కోరుకుంటూ ఇంకా మనం ఫర్దర్గా మనకి సార్ కోరిది ఒకటే, మీరు కొత్తపేట డివిజన్కి వెళ్ళిపోయినా సరే ఆ డివిజన్ని అంబాజీపేట ఎంయూ నుంచి ఎంఆర్సీ నుంచే నడిపేలాగా ప్లాన్ తీసుకుని మాకు కూడా అందుబాటులో ఉంటారని కోరుకుంటున్నానండి. అలాగే మన సన్మానించుకోవడానికి మన పిలిచినట్టే వచ్చిన జిల్లా అధ్యక్షులు దొరబాబు గారు కూడా 2 నిమిషాలు మాట్లాడుతూ చాలా సంతోషకరమైన రోజు. మండల విద్యాశాఖ అధికారి శ్రీ కేసీ బాధ్యతలు సేకరణ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశ కార్యక్రమానికి అలెక్సాండర్ ఆనంద్ ఆహ్వానించిన వారి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ వెంకటేశ్వర గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నిజంగా మనం ఫస్ట్ నుంచి ఒక కామన్ సర్వీస్ గ్రూప్స్ ఉపాధ్యాయులు వచ్చిన వాళ్ళు ఉపాధ్యాయులుగా అధికారులు ఉండాలనుకుంటున్న నినాదంతో అనేక విధాలుగా పోరాటం చేస్తాం. కామన్ సర్వీస్ వచ్చిన తర్వాత అందులో ఎంఈఓ అధికారులు అన్ని వర్గాలు రావడం జరిగింది. కొన్ని కారణాల వల్ల మళ్ళీ పూర్వస్థానం ఉన్నప్పటికీ కూడా మన వెంకటేశ్వరరావు స్కూల్ అసిస్టెంట్ నుంచి ఎంఈఓ తర్వాత డిఈఓలో కూడా ఎలా కోరుకుంటున్నాను. ఆ విధంగా మన ఉపాధ్యాయుడే మన మీద అధికారిగా రావాలనేటువంటి ఆలోచన మన ఉపాధ్యాయ సంఘం ఉంది. ఆ విధంగా వచ్చిన వెంకటేశ్వర గారిని అభినందిస్తూ ఇంకొకటి ఏంటంటే మనకి శాంతి ఉంది. తమ తమ నెలలు తప్పిన మిత్రులు శత్రులు తగ్గించుకుంటున్నటువంటి శాంతి అప్పటి వరకు మనతో పనిచేసినటువంటి స్కూల్ అసిస్టెంట్ అయినా ఆయన స్థాయిలోకి హెచ్ఎంగానో లేకపోతే ఎంఈఓగానో లేకపోతే డిఓగానో వెళ్ళే సందర్భంలో అప్పుడు ఆలోచన కానీ
అధికారులు వచ్చినప్పుడు ఆలోచన విధంగానే ఉంటుంది చాలా మంది చూసుకోవాలి. కానీ ఈ మండలానికి వచ్చేటప్పటికి నేను అబ్జర్వ్ చేసినట్టు అధ్యక్షుడు రైతు మండలం కూడా ఇన్ఛార్జిగా పనిచేశారు. ఆ పనిచేసే కాలంలో కూడా కేవలం నేను ఉపాధ్యాయులు మన వెళ్ళిపోయిన సలీంబాబు గారు ఏ విధంగా అయితే చెప్పేవారో నేను కూడా ఉపాధ్యాయుని బాధ్యత తెలిసి ఉపాధ్యాయుల కష్టాలు తెలుసు, ఆలోచన తెలిసేది అనేక వరకునే మన వెంకటేశ్వర గారు కూడా అదేవిధంగా ఉండే వ్యక్తి. మరి ముఖ్యంగా కేవలం అధికారం వచ్చిన తర్వాత కన్నెట్ రైడింగ్ ఎవరు ఇష్టపడతారు సాధారణ నేను చూసే స్వయంగా ఆయన మొత్తం మన ఉపాధ్యాయుల యొక్క ఏ విధంగా ఎస్ఆర్ఎంపీ కానీ సరే స్వయంగా ఆయన ఇంటితో రాయాలంటే మరి నిజంగా ఆయనకి డ్యూటీ పట్ల ఉన్న నిబద్ధతకి అభినందనలు తెలియజేసుకుంటూ ఇప్పుడు జిల్లా బాధ్యతగా మరింత పెరిగింది. మీరు ఉపాధ్యాయుగా అధికారుల యొక్క రిలేషన్ మీ యొక్క గుడ్ రిలేషన్ చాలా బాగుంటుందని నేను చాలా విధంగా అభినందిస్తున్నాను. ఒక యూనియన్ నాయకుడిగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. సాధారణంగా అధికారులు ఎవరైనా యూనియన్ నాయకులు ఫోన్ చేసినప్పటికీ ఏదో చేస్తున్నాం దాంతో నాయకులు ఫ్రెండ్లీగా దానికి అవసరమైతే ఆ సాధ్యం కాకపోతే ఎలా సాధ్యం కాదో ఎలా అయితే సాధ్యం అవుతుందో చెప్పించి ఇద్దరికి కూడా మంచి సమన్వయంగా పనిచేసేటువంటి నాయకులు. అలాంటి నాయకులు అధికారులు ఉంటే కనుక ఉపాధ్యాయులు ఏ సమస్యలు ఉపాధ్యాయులు అధికారుల మధ్య చేసుకోవడం చాలా బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇక్కడ టూగా ఉన్నటువంటి ప్రకాష్ గారు కూడా ఆయన కూడా ఒక చిన్న నాయకుడే ప్రధాన ఉపాధ్యాయ సంఘ నాయకుడిగా పనిచేస్తూ ఆ బాధ్యత తెలిసిన వ్యక్తిగా కూడా ఉపాధ్యాయులతో ఉన్నటువంటి కూడా అభినందిస్తూ సెలవు ఇస్తున్నారు. ఇక్కడ మనం ఫోన్ చేసినట్టే రెస్పెక్ట్ అతను ఆయన రెస్పెక్ట్ అయ్యే విధానం చాలా పొలైట్గా ఉంటుందండి. సో ఏ అమ్మాయి కూడా చూడలేదు ఇప్పుడు ఆ విధంగా అంత పొలైట్గా సెంటర్ ఒక టీచర్ కాకుండా మనకి ఆయన ఈక్వల్గా వాదిస్తాడు. ఆయన ఎప్పుడు ఫోన్ చేస్తే మాట్లాడమన్నది ఈక్వల్ వాదించి మాట్లాడుతూ ఉంటారు. సో అలాగే ఈ మన జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్యాణ్ బాబు విషయాలు మరి ఈనాటి ఈ సన్మాన కార్యక్రమానికి మన అధ్యక్షత వహించిన మరి మండల శాఖ అధ్యక్షులు సుబ్బారావు గారికి, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి షరీఫ్ గారికి, అదేవిధంగా మరి నాతో పాటు మరి వేదిక మీద ఉన్నటువంటి మరి జిల్లా నాయకత్వానికి రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా మరి ముఖ్యంగా మరి సన్మాన గ్రహీత మరి పెద్దలు మరి ఎంఈఓ 1గా పనిచేస్తూ మరి ఎఫ్ఏసీగా కొత్తపేట నుంచి డివైగా ప్రమోషన్ జరిగిన మరి వెంకటేశ్వర గారికి మా సంఘ పక్షాన మరి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి వేదికలో ఉన్న మరొక పెద్దలు మరి ఎంఏ2 మరి ప్రకాష్ గారి సంఘ పక్షాన ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కూడా ఎస్పీ డాక్టర్ బిఆర్ కోనసీమ జిల్లా శాఖ పక్షాన మరి ఉద్యమ జయం తెలియజేస్తూ మరి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు మరి మండల శాఖకి సంఘపక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇక వెంకటేశ్వర గారి గురించి చెప్పినట్లయితే మృదు స్వభావి చాలా స్వభావం. ఎందుకంటే మనం పిలిచిన వెంటనే ఆయన పలకరించే తీర్చిస్తే ఒక హోదాలో అధికారిలో దర్పణం అనే హోదా ఏమి కనిపించకుండా ఒక కామన్ టీచర్ ఏ విధంగా మనతో మూడతారో ఆ విధానం ఆయన కనిపిస్తుంది. మరి వారికి సంఘపక్షాన అభినందన తెలియజేస్తూ మరి ఇక్కడ అంబాజీపేట మరి విద్యాశాఖను చక్కగా ప్రయత్నం నడిపిస్తున్నారు. మరి ప్రమోషన్లో మరి ఎఫ్ఏసీగా మరి కొత్తపేట డివిజన్కి వెళ్తున్నారు. మరి అక్కడికి వెళ్ళినప్పుడు కూడా మరి ఇక్కడ ఏ విధంగా అయితే ఉపాధ్యాయుల పట్ల సహృదయంతో సోదరభావంతో మరి ఏ విధంగా ఆయన సర్వీస్ అందించారు, మరి అక్కడికి వెళ్ళినప్పుడు కూడా అదేవిధంగా ఇక్కడ కూడా మరి సర్వీస్ అందించి ఉపాధ్యాయుల పట్ల చక్కటి సోదరభావం కలిగి ఉండి ముందుకెళ్ళాలనేసి మరి ఆశిస్తూ మరి చక్కటి అడ్మినిస్ట్రేటర్ ఆయన. నేను ఎప్పుడు కూడా ఉపాధ్యాయులు పక్షపాతిగా కనిపిస్తుంటారు. సంఘపక్షంగా మేము ఎప్పుడు ఏం మాట్లాడినా సరే చాలా ఫ్రెండ్లీగా అసలే ఆ ఎంఈఓ అధికారినే ఆ దర్పణం అనేది కనిపించదు ఆయనను. కాబట్టి ఈ విధంగానే ముందుకు పోవాలనేసి తెలియజేస్తూ మరి కొత్తపేట డివిజన్లో కూడా డివైగా మరి ఆయన బాధ్యతలు నెరవేర్చే క్రమంలో మా సంఘపక్షాన మరి వారికి పూర్తి సహకారాలు అందిస్తామనేసి తెలియజేస్తూ మరి ఇంకా పెద్దలు మోక ప్రకాష్ గారు ఉన్నారు. వారు కూడా మంచి డైనమిక్ అడ్మినిస్ట్రేటర్. ఎందుకంటే నేను అప్పటిపల్లి మాది గ్రామం, మరి పక్కనే ఉంటారు. ఆయన గురించి నాకు పూర్తిగా తెలుసు. మంచి అడ్మినిస్ట్రేటర్. ఆయన ఏం కోరుకుంటారంటే ఇప్పుడు కూడా పిల్లలకి మంచి విద్య అందాలనేది మాత్రమే ఆయన తప్ప. ఒక మరి అదేవిధంగా అడ్మినిస్ట్రేటర్
మరి హెచ్ఎం దాంట్లో కూడా మరి సంఘ బాధ్యులుగా ఉన్నారు. కాబట్టి ఉపాధ్యాయుల సమస్యలన్నీ కూడా వారికి కూడా తెలుసు. కాబట్టి ఎప్పుడు కూడా ఉపాధ్యాయుల పక్షపాతిగా ఉన్న ఉపాధ్యాయులకు సర్వీస్ చేయడంలో మరి సోదరబంధం ఉండాలని తెలియజేస్తూ మరి ఇక్కడ ఇంకొక విషయం చెప్పేది ఏంటంటే ఈ ఎస్టీయూ సంఘ బాధ్యులు ఎప్పుడు కూడా హక్కుల కోసం ఏ విధంగా పోరాడతారో అలాగే బాధ్యత చేయడంలో కూడా ముందుంటారనేసి మరి మీకు తెలియజేస్తూ మరొకసారి మీకు సంఘ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి నాకు అవకాశం ఇచ్చిన సుబ్బారావు అధ్యక్షుల వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. అలాగే మన జిల్లా ఆర్థిక కార్యదర్శి మన హేమంత్ గారు కూడా ఈ కార్యక్రమానికి కర్తకర్మ చేయాలనుకుంటే అంబాజీపేట మండల శాఖ బాధ్యులు అలాగే నా తోటి శాఖ జిల్లా బాధ్యులు ఇక్కడ వచ్చేసినటువంటి ఎస్టీయూ ఫ్యామిలీ అందరికీ కూడా ఎస్టీయూ చోటు ఇన్ఫెక్షన్ వచ్చింది. ఇక్కడ ఎంఈఓ అంకెన్ పనిచేస్తూ పదవనకైనా డిప్యూటీ ఎడ్యుకేషన్ సంరక్షణ మండలంలో మంచి చక్కటి పేరు ఉన్నటువంటి ఎంఈఓలు ఇద్దరు కూడా చాలా చాలా స్మూత్గా వెళ్తున్నామని మా మండల శాఖ గారు తెలుస్తున్నాం. ఎక్కడా లేనటువంటి కొన్ని క్వాలిటీస్ మా గౌరవంగా చెప్పారు. 20 సంవత్సరాలు చేస్తున్న ఎంఈఓ కూడా ఎస్ఆర్ పట్టుకుని మన ఇంటర్ చేసినటువంటి ఎంఈఓని ప్రభుత్వం చూడలేదు. అంత చక్కటి డెడికేషన్ ఉన్నటువంటి ఆయన ఇంకా మరిన్ని అభివృద్ధించాలని చెప్పి సంరక్షణ కోసం ఈ అవార్డుని కంటిన్యూ చేయమని మనం ఒక బాధ్యత. మా టీచర్లు కేవలం బోధించడం కోసం వాటి గురించే ఇచ్చేస్తాం తప్ప అలాంటి స్థలాల కోసం అని చక్కగా మీరు ఈ విశేషం తీసుకుని అందరికీ కూడా చూడాలని జిల్లా శాఖ పక్షాన సభాధ్యక్షులు ఎస్టీయూ మండల శాఖ అధ్యక్షులైనటువంటి ఈ కార్యక్రమానికి ఈరోజు సన్మానం గ్రహీత అయినటువంటి వేదిక అలంకరించినటువంటి జిల్లా నాయకులకు రాష్ట్ర నాయకులకు సోదర ఎస్టీయూ కుటుంబ సభ్యులందరికీ కూడా తెలియజేస్తూ వెంకటేశ్వరరావు గురించి నాకు 1990 ప్రాంతం నుంచి కూడా పరిచయం. ఆయన బండానాక హై స్కూల్లో ఒక చక్కటి ఉపాధ్యాయుడిగా పేరు తీసుకున్నారంటే ఆయన వ్యక్తిత్వమే కారణం. ఆయన ఎలా ఉంటుందంటే వ్యవహార శైలి పైకి చాలా మెత్తగానే ఉంటారు, పిల్లలకి చెప్పడంలో మాత్రం చాలా అద్భుతంగా ఆయన మ్యాథమెటిక్స్ చెప్పడంలో చాలా తింటారు. బండానాక హై స్కూల్లో ఆయన పనిచేసిన విధానం కానీ తర్వాత పనిచేసిన విధానం కానీ మరి చాలా ఒక చక్కటి ఉపాధ్యాయుడు. అంతకంటే ముఖ్యం ఏంటంటే మానవతావాది. ఆయన ఏదైనా సమస్య గురించి ఉపాధ్యాయులు ఏదైతే తన సమస్య కింద భావించి ఆ సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించేటువంటి ఒక దక్షిణ వ్యక్తి. అలాగే మండల విద్యాశాఖ అధికారిగా డిగ్రీ ప్రధాన ఉపాధ్యాయుగా ఎలాగో పాఠశాల మాత్రమే పరిమితి అయ్యేటువంటి సందర్భంలో మరి మండల విద్యాశాఖ అధికారిగా అంబాజీపేట మండలంలో బాధ్యత తీసుకున్నప్పటి నుంచి కూడా అంబాజీపేట మండలానికి ఒక కొత్త కళ వచ్చిందనే విషయాన్ని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే ఉపాధ్యాయులందరూ కూడా చాలా ఎంతో సంతోషంగా ఈ మండలంలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఆయనకి తోడొచ్చినటువంటి ప్రకాష్ గారు కూడా అటువంటి వ్యక్తే. ఆయన కూడా ఒక చక్కటి ప్రణాళికాబద్ధంగా పనిచేయాలి, మనకి వచ్చినటువంటి ఒడి బలహీన వర్గాల పిల్లలకు మంచి విద్యను అందజేయాలి, నాణ్యమైన విద్యను అందజేయాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పం ఉన్నటువంటి ఎస్టీయూ సంఘం ఏ విధంగా ఆలోచిస్తుందో అదే ఆశయాలతో ఉన్నటువంటి అనేటువంటి అదృష్టం. ఇదే సందర్భంలో మరి వెంకటేశ్వరరావు గారు మరి కొత్తపేట డివిజన్కి డివిజన్ విద్యాశాఖ అధికారిగా ఉప విద్యాశాఖ అధికారిగా మరి ఎంపీఎస్సీ వెళ్ళడం కాదు, భవిష్యత్తులో నాకు తెలిసింది ఆయన రెగ్యులర్ పోస్ట్లోనే మళ్ళీ ఉప విద్యాశాఖ అధికారిగా నియామకం అవుతారు. ఖచ్చితంగా ఆయన ప్రమోషన్ మీద వెళ్తారని చెప్పి ఆయన పేరు నాకు తెలిసింది 2వ పేరు 3వ పేరు ఉంటుంది. 3వ పేరు ప్రకాష్ గారి తర్వాత మన సూర్యప్రకాష్ గారి తర్వాత
ఉండే కాబట్టి ఖచ్చితంగా 2 వేకెన్సీలు ఫిలప్ చేసినా ఈ పాటికే చేయాలి, రెగ్యులర్ పోస్ట్ చేయాలి. కానీ కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల మరి అక్కడ ఏం జరుగుతుందో తెలియదు, మొత్తం మీద ఆగినాయి. ఏదేమైనప్పటికీ వచ్చే నూతన సంవత్సరంలో ఆయన రెగ్యులర్ పోస్ట్లోనే ఉప విద్యాశాఖ అధికారిగా ప్రమోషన్ పొందుతారు అనేటువంటి ప్రగాఢ విశ్వాసం నాకైతే ఉంది. ఖచ్చితంగా ఆయన పొందుతారు. మళ్ళీ మేమంతా మీతో వచ్చి రెగ్యులర్ పోస్టులో నియామకం అయ్యే సందర్భంలో మీకు విశేష ఎక్కడానికి మళ్ళీ వస్తామని తెలియజేస్తూ, ఇదే సందర్భంలో మా ఉపాధ్యాయులందరి తరఫున మీకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, మరి మీరు ఎక్కడున్నా మీరు కన్నా మీ పని లేకుండా మీ ఇబ్బంది జరగదు, ఖచ్చితంగా మీరు చేయవలసిందే. కాబట్టి ఆ మధ్య మీరు చేయగలరు, సమర్థులు. ఇదే సందర్భంలో మరి మీకు ప్రత్యేకమైన అభినందనలు ఒకసారి తెలియజేస్తూ, ఎస్టీ సందర్భంగా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా మేము మీకు అండదండగా ఉంటామని చెప్పి, సమస్యలు రావు మనకి ఏదైనా కార్యక్రమాలు ఏం జరిగినా వాటిని ముందు నడిపించడానికి మేమంతా కూడా ముందుంటామని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. చెప్పుకోవాలంటే అన్ని పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివారండి. అంత డెడికేటెడ్ గవర్నమెంట్ స్కూల్స్ ఉన్న గవర్నమెంట్ టీచర్స్ ఉన్న రాష్ట్రం. అలాగే సంవత్సర ఎంఈఓ ఎంఈఓ గారు ప్రకాష్ గారు కూడా 2 నిమిషాలు. ఏర్పాటు చేసినటువంటి సత్కార సభ అధ్యక్షుడైనటువంటి అధ్యక్షుడు కార్యదర్శులు, అలాగే ఇచ్చినటువంటి గెస్టులు, నాయకులు, నమస్కారాలు. ముఖ్యంగా ధన్యవాదాలు. తెలపిని నాలుగు కొట్లాడుతున్న క్రమంలో ఏమైందంటే ఈయన ఒక వుండెడ్ సోల్జర్, నేను మాట్లాడించాను. ఎందుకంటే ఆయన 89లో ఎస్టీగా బిఎస్సి క్వాలిఫై అయ్యి ఎస్టీగా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయ్యి 93లోనే స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ పోయింది. 93లో 94 డిఎస్సిలో సెలెక్ట్ అయ్యి 95లో సెలెక్ట్ అయినటువంటి మేమంతా జిల్లా పరిషత్ వాళ్ళం అంతా 2009లోనే ప్రమోషన్ ఉంది. అదే అప్పుడు కామన్ సర్వీస్ రూల్స్ కనుక ఉంటే మాతో అందరికంటే ముందే సీనియర్గా ఉన్నటువంటి ఈ కొట్లాటలో 40 మధ్యలో కోర్టులాగా 7 వచ్చేది. బాగా ప్రమోషన్స్ పొంది మనల్ని ఘోరంగా ఎంతకాలం వచ్చారు. అయితే ఇది జగన్ గారు గవర్నమెంట్ 2వ ఎంఈఓ పోస్ట్ క్రియేట్ చేయడం తదుపరి సో అడ్మినిస్ట్రేషన్లో గవర్నమెంట్ సర్వీస్ సంబంధించినటువంటి సో ఎంఈఓస్ని ఎంఈఓగాను అపాయింట్ చేయడం. ఈ క్రమంలో నేను కొంతవరకు న్యాయం జరిగింది. ఎఫ్ఏఎస్ అయినా ఎఫ్ఏఎస్సి ఆర్ ప్రమోషన్ వాటెవర్ పెట్టి ఈ విధంగా నేను తాను చేసినటువంటి సర్వీసెస్కి ఒక గుర్తింపు వచ్చింది. ఎందుకంటే నేను పాస్టర్పల్లంలో హెడ్ మాస్టర్గా ఇద్దరికి వచ్చే క్రమంలో కొండవరం స్కూల్కి వచ్చేటప్పుడు ఈయన సీనియర్ పోస్ట్ అయితే అప్పటికే 6లో ఒకసారి ప్రమోషన్ వచ్చింది. అది మళ్ళీ కోర్టుకి వెళ్ళి ఇదే చెప్పారు కదా 6లో ఆయన జాయిన్ అవుతున్నారని చెప్పేసి ఉంటాను. అలాగే అక్కడ స్కూల్ అసిస్టెంట్గా నేను ఆయన్ని నవంబర్ 1వ తారీఖున జాయిన్ చేసుకున్నాను. 1వ తారీఖు జాయిన్ చేసుకుని 4వ తారీఖు నేను రిలీవ్ అయ్యేదాన్ని వచ్చేసాను. పాసంపూడి లంకా పాఠశాల చాలా మంచి పాఠశాల మంగళవారం. ఆయన వ్యాపారం విశేషం మంచిది. బిడ్డలిద్దరూ అక్కడ చాలాసార్లు చెప్తున్నప్పుడు ఆయన మంచి ఉద్యోగాలు రావడం, జీవితంలో సెటిల్ అవ్వడం జరిగింది. అట్లాగే ఆయన కూడా సో హెడ్ మాస్టర్గా ప్రమోషన్ పొంది అక్కడ మన అనాథవరంలో ట్రైన్ అవ్వడానికి 2009 నుంచి 9కే ఈయన హెడ్ మాస్టర్ డెసిడెడ్ హోదాలో గ్రేడ్ 2 హోదాలో 2009కే అవ్వాల్సిన వ్యక్తి
కానీ 2021 వరకు కూడా స్కూల్ అసిస్టెంట్ నుండి 2 పోస్టులు తగ్గించారు. ఎందుకంటే మనకి 1998లో ఇష్యూ చేసినటువంటి 505 కామన్ సర్వీస్ సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారే అప్పుడు తీసుకొచ్చేది. ఈ సర్వీసెస్ కాకుండా వేళ పాపం నిజానికి అదే జిల్లా పరిషత్తులో ఉంటే అందరికంటే ఇది ఉండదు. కానీ ఈ వేళకి సమానం కాదు. ఎందుకంటే జిల్లా పరిషత్తులో ఉంటే మాత్రమే అందులో ఉండాలి. కానీ ఇంట్లో ఉండటం వల్ల ఆయన ఎంచుకున్నందుకు కనీసం బాబులు ఒకసారి చూశాడు. ఎందుకంటే వీళ్ళకి సముచితమైనటువంటి ఆయనటువంటి గౌరవం తెచ్చి సీనియారిటీ ఎప్పుడు కూడా ద గ్రే హెయిర్ మస్ట్ బి ఆనర్డ్. పెద్ద ఎప్పుడు గౌరవించుకోవాలి, సీనియర్ ఎప్పుడు కూడా గౌరవించుకోవాలి, జూనియర్గా భావన ఉండాలి. సంఘంలో సంఘం అంటే మన టీచర్స్ యూనియన్స్లోనైనా మనం మామూలు సంఘంలో ఎక్కడైనా పెద్దలు ఎక్కడైతే గౌరవించబడతారో అక్కడ ఆ సమాజానికి భగవంతుడు మంచి ఆశీస్సులు అందిస్తాడు. కాబట్టి సీనియర్ మోస్ట్ అయినటువంటి మన వెంకటేశ్వర గారికి వచ్చేసి రావడం అనేటువంటి చాలా ముదావహమైన విషయం. భవిష్యత్తులో మరి మంచి ప్రమోషన్ అందులోనే కనీసం ఒక విషయం చెప్తాను మీకు. ఒక మన ఎదురుకుండా మన పాఠశాలలో కేవలమైనటువంటి మెథడ్స్ ఆఫ్ టీచింగ్ అది కూడా ఓన్లీ ఇయర్లీ డిగ్రీతో లేకపోతే 1005 జీవోలో వచ్చినటువంటి జూనియర్ అసిస్టెంట్స్ మన దగ్గర మన ఎదురుకుండా అంచెలంచెలుగా 4 ప్రమోషన్ స్కూల్ అసిస్టెంట్ అంటే గ్రూప్ 2 క్యాడర్లో ఫస్ట్ అపాయింట్ అయింది. సో ఎక్కడ సుమారుగా అక్కడ ఉన్నట్టుగా విద్యాశాఖలో ఉంది. కానీ అదే జూనియర్ అసిస్టెంట్గా జాయిన్ అయినటువంటి వ్యక్తి రికార్డ్ అసిస్టెంట్గా 1005లో జాయిన్ అయినటువంటి వ్యక్తులు మిగతా డిపార్ట్మెంట్స్లో మీకు డిప్యూటీ కలెక్టర్ కానీ డిఈఓ గారు ప్రమోషన్ పొందుతున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిని కొంత ఉపశమనం కల్పిస్తూ ప్రస్తుతం ఇచ్చినటువంటి మన వెంకటేశ్వర గారికి ఎఫ్ఎస్సి ఇవ్వడం చాలా ఆనందదాయక విషయం. ఎఫ్ఎస్సి కాదు, ఈజ్ ఫుల్లీ డిజర్వ్డ్ ఆఫ్ వరల్డ్ పోస్ట్ ఆఫ్ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్. అలాంటి పరిస్థితి వాళ్ళకి చాలా సంతోషమైన విషయం. రెండవది మనము మదర్ తెరిసా నేను చాలాసార్లు గుర్తు చేస్తాను. ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ది పూర్ పీపుల్ you must be one of the member in that society. Then only you will be able to understand the problems of the poor people. అంటే నీవు పేదవాడి యొక్క బాధలు అర్థం చేసుకోవాలంటే నీవు కూడా ఆ పేద సొసైటీలో నీవు కూడా ఒక మెంబర్ అయి ఉండాలి. ఆ పేదవాడి బాధలు నువ్వు అర్థం చేసుకున్న రోజుని డెఫినెట్గా మనము అర్థం చేసుకోవాలి అడుగున్న బాధలు. అందుకని పేద మధ్యతరగతి కుటుంబాల నుంచి మన టీచర్స్ అందవచ్చు. నిజానికి మన తల్లిదండ్రులు మన మీద ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టడానికి దమ్ముంటుంటే ఆ రోజుని ఏసీ రీసెర్చ్ ఆ సర్వీస్ కోచింగ్ పంపించి పంపించి ఉండేవారు. అది భగవంతుని చిత్తం కాలేదు. పేద పిల్లలకి సువిజ్ఞానం చేయబడింది. అదృష్టం నాకు కలిగింది. అయితే నాకు ఒక అవకాశం, నేను ఇందులో జాయిన్ అయిన తర్వాత కూడా నాకు ఒక అవకాశం జరిగింది. సో జోన్ 2లో ఫస్ట్ నేమ్ గా గ్రూప్ 3 సెలెక్ట్ అయింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే ఒక మాట ఉండేది ఏంటంటే ఉత్తరం దక్షిణ ఇస్తే కానీ తెలుసు కదా మీకు. ఉత్తరం అంటే రికమెండేషన్, దక్షిణం అంటే రెండు ఇస్తే కానీ అలాగే ఏమి రాకుండా నేను స్కూల్ స్టూడెంట్కి ఇందులో జాయిన్ అయ్యింది. ఒక 4 నెలలు 3 నెలలు కంప్లీట్ 4 నెలలు డైరెక్ట్ ఉమ్మడి జిల్లాలో ఉమ్మడి స్టేట్లో ఇంటికి వచ్చింది ఒక చిన్న కవర్లో మా మొత్తం లిస్ట్ అంతా జోన్ 2 లిస్ట్ అంతా. అందులో ఫస్ట్ నేమ్ లేదు, అందులోకి వెళ్ళలేదు. ఎందుకంటే ఒక మాట చదివాను, నీతిమంతుని బెదవులు అనేకులకు బోధించింది. అలా నీతిమంతుడిగా ఉండడమే మంచికి భావం పెంచుకోవడం అని చెప్పేసి బోధించడానికి వెళ్ళారు. అలాగే ఆయన కూడా సో రకరకాల టెస్టులు బ్యాంక్ టెస్టులు రాసి వచ్చిన వ్యక్తి. కానీ దేవుడు పిల్లల యొక్క పేద పిల్లల యొక్క మనసుని అర్థం చేసుకునేటువంటి మనందరినీ ఉపాధ్యాయులు వ్యక్తులు ఎందుకు మనం కొందరికి దేవుడు కదండి. ఈ క్రమంలో
మన దేశం కోసం కొంచెం ఆలోచిస్తాం, బయటికి వెళ్ళి వాల్యూస్ పడిపోయినా లేకపోతే రకరకాల. మనకి ఇచ్చినటువంటి చిన్న యూనిట్ని సంపూర్ణంగా సంస్కరించి విద్యాపరంగా మన దేశాన్ని నిర్మించాం అనేటువంటి తపనతోటే సో గత 2.5 సంవత్సరాల నుంచి వెంకటేశ్వరరావు నేను కలిసి పనిచేస్తాను. అలాగే మన యూనియన్ లీడర్స్ అందరూ కూడా నాకు సంకుచిత వాళ్ళు ఏం లేదు, అందరినీ చక్కటి గైడ్లైన్స్ ఇవ్వడం. మన పిల్లలు, మన సొసైటీ, మన ఇండియా, మనకి ఒక బ్రాడ్ వ్యూ ఉండాలి. నేరుగా నాకు ఎన్నిసార్లు ఇవన్నీ డిసెంబర్ అయిపోయింది, ఇవన్నీ మిగిలిపోతాయి. ఒక స్కూల్ స్టూడెంట్గా కానీ, ఒక హెడ్ మాస్టర్గా కానీ 9 లేదా 12 సెలవు కంటే నా కెరీర్ మొత్తంలో వివాహంలో ఒక సంవత్సరం తప్పితే ఎప్పుడూ కూడా ఉపయోగించుకోవాలి అని చెప్పడానికి గర్విస్తాను. అంటే 10 సెలవులు దాటే ఎప్పుడు కూడా గర్వం. సో మనము నిజమైన, ఇఫ్ యూ వాంట్ టు బి ఏ ట్రూ పేట్రియట్, నిజమైనటువంటి దేశభక్తుడిగా భారత్ మాతాకి జై అని నువ్వు చెప్పగలుగుతున్నామంటే నీ గుండెల్లో, నా గుండెల్లో, మనందరి గుండెల్లో ఆ దేశభక్తి దేశంలో ప్రేమించమన్నా అంటే ఏంటి? ప్రజలందరినీ ప్రేమించమని. దేశం అంటే పుట్టినదే, దేశం అంటే మంజులో అన్నాడు మన విజయాడు అప్పారావు. మనం నిజంగా మన దేశంలో ప్రతి బిడ్డని ప్రేమిస్తే డెఫినెట్గా we will do justice. We will dedicate our whole life to the education, to guide them. వాళ్ళకి ప్రాపర్ జ్ఞానంలో గైడ్ చేయడానికి మనం ఎప్పుడూ కూడా పెట్టకూడదు. అందుకని తప్పనిసరిగా మన అలాంటి బృందం మా అదృష్టం ఏంటంటే, వెంకటేశ్వరరావు గారికైనా నాకైనా అదృష్టం ఏంటంటే, మన అంబాజీపేట మండలంలో ఆల్ స్కూల్స్ టీచర్స్ అందరూ అదే విధమైన దృక్పథంతో సంఘాలంటే ఏదైనా పని చెప్తే తప్పించిపోతారు చాలా మంది. మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేయండి అంటారు. బోత్ యూనియన్స్ మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేయండి. ఏంటది? ఫిజికల్గా కాదు, ఫైనాన్షియల్గా కూడా మమ్మల్ని ఇన్వాల్వ్ చేయడం కూడా పెట్టదు. గొడవ ఎక్కడ అవుతుందంటే మమ్మల్ని ఫైనాన్షియల్గా ఎందుకు అడగలేదు అని గొడవ. ఏదో చిన్న మండలేవి కార్యక్రమం కదా అని చెప్పేసి అలాంటి మనస్తత్వం అనేది నిజమైన ట్రూ పేట్రియాటిజం అంటే నిజమైన దేశభక్తి అంటే ఇది. దేశాన్ని నిర్మించడం. మనం ఏదో పదపోషణార్థ ఉద్యోగాన్ని వచ్చామని అనుకోకుండా ఎప్పుడు నేను ఒకసారి గుర్తు చేస్తాను. మన పట్ట పోషణ ఇవ్వడానికి ఓడి వృత్తులున్నాయి, కానీ దేశాన్ని నిర్మించడం మన కర్తవ్యంగా స్వీకరించి మనం ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చాం. పావులని డెడికేటెడ్గా పనిచేస్తాం. అందుకని మన మండలం సో మన ఈ డోనర్ యాప్లో మనకి ఫస్ట్ చూపించాడు, చాలా అమేజింగ్ ఉందని చెప్పేసి ఒకసారి మెసేజ్ పెట్టాం. చిన్న తెలియని ఇక మన సిఆర్ఎం చేత ఒక ఫోన్ కాల్ చేయించాం. వెంటనే నెక్స్ట్ వేళంతా 100% కంప్లీట్ అయిపోయింది అన్ని విషయాలు. అలాంటి సైనికులు మన వెంకటేశ్వరరావుకి మాకు దొరకడం చాలా అదృష్టం. మీరు చాలా అభిమానంతో ఏర్పాటు చేసినటువంటి సత్కార సభని ఫుల్లీ డిజర్వ్ క్యాండిడేట్ మన వెంకటేశ్వరరావు గారు. ఆయనకు భగవంతుడు మంచి ఆరోగ్యం, ముఖ్యంగా రకరకాల టెన్షన్స్ ఎక్కడుంటే కేవలం మండల స్థాయిలో నాయకులు మాత్రం. మన యూనియన్స్ కాదు, మన యూనియన్స్ ఏమంటే సెలవు పడితే లేకపోతే ఎవరికో బాగా గంట పరిశీలించారు ఇది అది ఇదే కాదు. కానీ పొలిటికల్ అన్రూలీ టాస్క్స్ ఎంట్రస్ట్ చేసి వీటిని మీరు అప్రూవ్ చేయండి అంటారు. మండలం నుంచి డివిజన్కి వెళ్తున్నప్పుడు ఇప్పుడు డివిజన్లో చాలామంది ఎమ్మెల్యేస్ ఉంటారు, ఎంపీస్ ఉంటారు. మీకు తెలుసో తెలీదో మనకి బయాలజికల్ సైన్స్ పోస్ట్ విద్యా వాలంటీర్ మనకి పొలిటికల్ సైన్స్ అది మా పరిధిలో లేదు. నేను బాగుండదు నమస్కారం పెట్టాను, బాగుంటుంది నమస్కారం పెట్టాను. ఎందుకంటే డిఓ గారు 3 రకాల ఫోన్లు అది ఎవరు చూస్తున్నారు. కలెక్టర్ గారు దాని యొక్క చైర్మన్, డిఓ గారు దాన్ని కన్వీనర్ అని చెప్పి తేమడానికి ఇలాంటివి 1,00,000 వేస్ట్ చేయడానికి సిద్ధంగా ఉండేటువంటి పోస్టు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్. ఇలాంటి అన్ని ఒత్తిడిని తట్టుకునేటువంటి స్టెటప్ కంపెనీలు మ్యాన్ ఆఫ్ క్లాసిక్. వెంకటేశ్వరరావు గారు చెప్పాలంటే ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ క్లాసిక్. స్టెటప్ ప్రజ్ఞుడు
మీరు భగవద్గీత రోజు వింటారు, వాటి అర్థమైనా తెలుసుకోవడం లేదు. నాకు శీతోష్ణ సుఖదుఖాలు లేదు సమమైన మనసు కలిగినటువంటి వాటిని స్థితప్రజ్ఞులు అంటారు. అంటే సంతోషం వచ్చిందని పొందుకోవడం కానీ, డబ్బులు ఉన్నాయని బాగా ఖర్చు పెట్టడం కానీ, లేవని పొందుకోవడం కానీ, దుఃఖం వచ్చిందని కృషించుకోవడం కానీ లేనటువంటి నిజ జీవితంలో ఉండేటువంటి స్థితప్రజ్ఞుడు మా సోదరుడు వెంకటేశ్వరుడు. అలాంటప్పుడే మనము చెప్పుడు కొంటూ మాట్లాడతారు చాలామంది, వాళ్ళ వల్లే ప్రమాదం. మన కన్నులు అలా చూస్తేనే కానీ దానిని దేనిని నమ్మడం. కొంతమంది రకరకాలుగా చెప్తుంటారు ఏదో ఫేవర్ మనదాన్ని, అవన్నీ కుక్క బిస్కెట్లు వేసినట్టు. ఆ బిస్కెట్లు ఎవరో స్వీకరించదు, జ్ఞానవంతులు ఎవరు. మనము ఉపాధ్యాయులు, మన క్యారెక్టర్ ఆనరబుల్గా జస్టిఫైబుల్గా ఉండాలి. అలాంటి స్టాండర్డ్స్ని పిల్లల్లో మనం పాల్పడాలి. ఇదే తపన. ఆ తపనతో ఎదుటి వరకు మన వెంకటేశ్వర పనిచేశారు. అందుకనే మన అడ్మినిస్ట్రేషన్ చక్కగా స్మూత్గా నడుస్తుంది. భవిష్యత్తులో కూడా ఏ విధమైన సహకారం అక్కడ వెళ్ళినప్పటికీ కూడా ఇక్కడ మన కాలేజీకి అందరూ పంపించాలని అందిస్తారని ఆదిపక్షంగా నేను కూడా చెప్తూ ఈ సంబంధించినటువంటి మీ అందరి మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లైట్ నడిపించండి అసలు కార్యక్రమం నడిపించండి. గారికి, అలాగే దుర్బాబు గారికి, మా హేమంత్ గారికి, మా షరీఫ్ గారికి, అలాగే ఈ వైపున మన కళ్యాణ్ బాబు గారికి, పల్లవరాజు గారికి, మాకు ఎప్పటి నుంచో పరిచయం పల్లవరాజు గారికి, మన సుబ్బారావు గారికి అందరూ కూడా నమస్కారాలు. ఇక్కడ వచ్చిన ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు. ఎందుకంటే నా మీద అభిమానంతో సుబ్బారావు గారు మాకు పొద్దున్న ఫోన్ చేసి గ్రీట్ చేయడం వద్దాం అనుకున్నాము అన్నది సరే అనుకున్నాను. కానీ ఇంత జిల్లా నుంచి వాళ్ళు విలువైన సమయాన్ని, ఎందుకంటే డిఓ గారి దగ్గర వాళ్ళ దగ్గర కూర్చోవలసిన ఈ విలువైన సమయాన్ని నా దగ్గరికి నా కోసం ఇక్కడికి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఎంత పెట్టినా నాకు కూడా 2 విషయాలు చెప్పాలని అనిపిస్తుంది. యాక్చువల్గా ఏంటంటే 9 గంటలకి 26 సంవత్సరాలు 36 సంవత్సరాలు సార్ 36 సంవత్సరాలు టీచర్గా చేశాను నేను. యాక్చువల్గా ఈ 36 సంవత్సరాలు నాకు ఏది ఇష్టం అంటే 9 గంటలకు స్కూల్కి వెళ్తాము, పిల్లలకి పాఠాలు చెప్పడము, మళ్ళీ 4:30కి ఇంటికి వెళ్ళిపోవటము, అక్కడ ఏదో పెట్టి తెచ్చింటాము, సాయంకాలం 6 గంటలకి హై స్కూల్ గ్రౌండ్ ఉంటుంది మా వీధిలో, అక్కడికి వెళ్ళటము, ఇటువంటి ఫ్రెండ్స్ ఎవరో వస్తారు, సాయంకాలం 9 గంటల వరకు కూడా అక్కడ పిచ్చబెట్టి వాళ్ళు చెప్పుకోవడం, ఇంటికి వెళ్ళిపోవడం. ఈ లైఫ్ నేను ఎంజాయ్ చేస్తాను. యాక్చువల్గా ఈ లైఫ్ అంటే నాకు ఇష్టం కూడా. ఇంకా ఉద్యోగం వచ్చినప్పటికీ 89 వచ్చింది నాకు. యాక్చువల్గా సెకండరీ గ్రేడ్ టీచర్ గానే నిపుణులు కానీ నేను పడిన అప్పుడైతే గవర్నమెంట్ సర్వీస్ నాకు తెలియదు ఇచ్చారు. ఆ రోజు నాకు వర్క్ ఏంటంటే ఏదో ఉద్యోగం, అంటే ఏ ఉద్యోగము, ఏ మేనేజ్మెంట్, ఏంటి క్యాడర్ కాదు. ఆ రోజు 87లో డిగ్రీ అయింది, 88లో బీఈడీ అయింది, 89లో జాబ్ వచ్చింది. అప్పుడు ఏంటంటే ఉద్యోగం. ఆ రోజు సిచ్యువేషన్ అది. ఆ తర్వాత 93లో బీఈడీ అయ్యాను, నేను స్కూల్ అసిస్టెంట్ అయ్యాను. అప్పుడు అనేవారు గవర్నమెంట్ మేనేజ్లో ఉన్నావు కదా, అంత అయిపోతే అంతే పెడతాను అబోస్ అనుకునేవాడిని. ఎందుకంటే ఆస్కారం మంచికి ఉంది, మార్పు ఉందంటే అంతా ట్రై చేస్తాం. ఈలోగా మన సర్వీస్ మ్యాటర్స్ అనేక విధాలు, ఎందుకంటే మనం ఏదైతే అనుకుంటామో అది జరగచ్చు, జరగకపోవచ్చు. ఎందుకంటే భగవంతుడు రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు, కానీ ఏది జరిగినా తీసుకోవడానికి నేనైతే సిద్ధంగా ఉంటాను. అదే జరుగుతుంది ఎప్పుడు కూడా. ఆ భాగంలో నేను చాలా ఎంజాయ్ చేసిందంటే టీచింగ్. నేను మ్యాథమెటిక్స్ సార్ క్లాస్లో పిల్లలకి 45 మినిట్స్ చెప్పినప్పుడు నేను చాలా ఎంజాయ్ చేస్తాను. ఆ లైఫ్ నాకు చాలా ఇష్టపడతాను. ఇంకా తర్వాత 22 టైమ్స్ హెడ్ మాస్టర్గా పాల్గొన్నారు. అలాగే ఆచరణలో కూడా నాకు ఒకసారి వెస్ట్ గోదావరి ప్రమోషన్ వస్తే మా ఫాదర్స్ 1995 ఇయర్స్ అండి. అప్పటికి మాట్లాడుకుంటారు మా ఫాదర్ మదర్. ఇంకా వాళ్ళ కోసం పిల్లలేమో మంచి చదువులో ఉన్నారు. అప్పుడు ఇవన్నీ ఆలోచించుకుని నేను రిజెక్ట్ చేశాను, రిలింగ్విష్మెంట్ ఇచ్చాను అప్పుడు. ఆ తర్వాత మళ్ళీ 21లో వచ్చిందండి నాకు.
అనంతరం హై స్కూల్ దగ్గర ఒక 8 కిలోమీటర్లు తీసుకున్నాను. ఎందుకంటే ఈ ప్రొఫెషన్, ఈ శాలరీస్, డిస్టినేషన్స్ ఇవన్నీ కంటే కూడా ఫ్యామిలీ లైఫ్ని మనం ఎంజాయ్ చేయాలి, ఇష్టపడాలి. ఆ తత్వం ఉన్నది. అందుకే 21లో అనాథరం వచ్చింది, తీసుకున్నాను నేను. తర్వాత మళ్ళీ 22లోనే అయిపోవాలని ఎఫ్ఎస్ ఇచ్చాను. జనరల్గా ఎఫ్ఎస్ ఎందుకు ఇస్తారంటే జనరల్గా అక్కడ 100 మంది 105 మంది టీచర్లు చేస్తారు, అడ్మినిస్ట్రేషన్ ఉంటారు. ఒక వ్యక్తి ఒక సంతకం వల్ల అక్కడ అడ్మినిస్ట్రేషన్ ఆగిపోతుంది. వాళ్ళ శాలరీస్ ఉంటాయి, ఇంక్రిమెంట్లు ఉంటాయి, ఫిక్సేషన్ ఉంటాయి. ఒక సంతకం కావాలి అంతే. అక్కడ ఆ సంతకం కోసం ఎవరు ఉంటుంది కాబట్టి ఎవరైనా అక్కడ వేస్తారు అంతే తప్ప వేరే అక్కడికి వెళ్ళి డిస్ట్రిబ్యూషన్ పొందడం కోసం అంటే అక్కడ ఏదో చేసి చేయాలని అలాంటి అక్కడ ఏదో చేయాలి అడ్మినిస్ట్రేషన్ మార్చేస్తానని ఆ పట్టును కాదు. ఎఫ్ఎస్సి పర్పస్ ఏంటంటే సంతకం అడ్మినిస్ట్రేషన్ మాట్లాడగా అక్కడ అయిపోవాలని క్లియర్ చేస్తాను. తర్వాత నేను ఇక్కడ వచ్చినప్పుడు రెగ్యులర్ ప్రొడక్షన్లో బస్ కార్డ్ వచ్చాను, 23లో ఇక్కడికి వచ్చాను. ఆ తర్వాత 5 కూడా ఒకసారి ఎఫ్ఎస్ వచ్చింది. యాక్చువల్గా నేను అది కూడా కోరుకోలేదు, వచ్చింది. అది తీసుకున్నప్పుడు అక్కడ కూడా ఎఫ్ఎస్సి ఇచ్చినట్టే కానీ ఇన్ఛార్జ్ ఇచ్చినట్టు నా మైండ్లో ఏముంటుందంటే అక్కడ నా సంతకము ఎవరో ఒక వ్యక్తి సంతకం అవసరం ఉందని పంపిస్తున్నారని అనుకుంటాను నేను. అక్కడ ఇంకా తర్వాత ఇప్పుడు డివైఓ అది యాక్చువల్గా 10 రోజుల నుంచి 15 రోజుల నుంచి నలుగుతుంది. కానీ నేను అందులో ఎంటర్ అలా జస్ట్ 23 మాత్రం నాకు డివార్స్ నుంచి ఒక ఫోన్ వచ్చింది. మీరు ఇలాగా పక్కన డివో చేస్తున్నారు, మీరు బిల్డింగ్లో కదంటే నా తరఫు నుంచి చెప్పాను కదా సార్, నేను ఎస్ఓ కాదు నో కాదు జనరల్గా. అదే చెప్తుంటే అదేమో మళ్ళీ చెప్పలేని కుదరదు బాబు, నువ్వు ఏదో ఒకటి నాకు ఏం చెప్పాలి, ఎస్ఆ నోవా ఏదో ఒకటి నాకు బిల్డింగ్గా నాట్ బిల్డింగ్గా రాయమన్నారు. 23 మధ్యాహ్నం 12 గంటలకి. నాకేం పాసిబుల్ లేదు. నా మిత్రుడు ఉన్నాడు ప్రకాష్, ఎక్కడున్నా ప్రకాష్ గారు అంటే ఎక్కడ విజిట్లో ఉంటాడండి ఆయన అంతా. అయితే మీరు అర్జెంట్గా ఒకసారి ఆఫీస్కి వెళ్ళాను, ఆఫీస్కి వచ్చిన తర్వాత ఇది ఏం చేయను అన్నాను. ఎందుకంటే నేను పర్సనల్ లైఫ్ పోతానేమో నాకు తెలుసండి. ఎందుకంటే మీరు అంటే మాట్లాడతాం ఒక 10 నిమిషాలు. 24 అక్టోబర్ నుంచి విజయరామరాజు గారు వచ్చినట్టు నుంచి నాకు సుఖం లేదు సార్. ఈ గ్రౌండ్ లెవెల్లో మీరు ఎలా ఉన్నారో తెలియదు కానీ ఒక అడ్మినిస్ట్రేటర్గా విజయరామరాజు గారు కమిషనర్గా వచ్చిన తర్వాత 24 అక్టోబర్ నుంచి సార్ రిస్ట్రక్చరింగ్ ఆఫ్ ద స్కూల్స్ అని మొదలుపెట్టారండి. రిస్ట్రక్చరింగ్ ఆఫ్ ద స్కూల్స్ అని మొదలుపెట్టి రిస్ట్రక్చరింగ్ ఆఫ్ ద కాంప్లెక్స్ ఫస్ట్ చెప్పుకున్నాడైనా ఎప్పుడంటే 24 అక్టోబర్ నాడు. అక్టోబర్ నుంచి ఇంచుమించు 25 మార్చి వరకు కూడా మమ్మల్ని ఎంత దారుణంలో వేసి ఇలా తిప్పాడండి. మీరు ఎన్నిసార్లు మార్చామో ప్రొఫార్మా తయారు చేయటము కాదు. మళ్ళా 10 రోజులకైనా ఎలక్షన్లో మీరు చేసామంటే చేసేస్తారా, పబ్లిక్ ఉంది కదా పబ్లిక్ని అడగండి, గతాలు రోడ్ ఎక్కేస్తారా, ఏం చేస్తాను ఎన్ని తీసుకున్నారో పక్కనేసి మళ్ళీ ఆఖరికి ఎట్లాగంటే మీరు పబ్లిక్ ఒప్పుకుంటేనే చేయండి. అట్లా ఎన్నిసార్లు అంటే అక్టోబర్ 24 నుంచి మార్చి 25 వరకు కూడా ఈ రిస్ట్రక్చరింగ్ ఆయన మేమనే కాదు మీ వాళ్ళందరూ అలాగే. ఆ తర్వాత అక్టోబర్ 20 తర్వాత మనకి ఈ స్కూల్స్ యొక్క క్యాడర్ స్ట్రెంత్ ట్రాన్స్ఫర్స్. ఈ క్యాడర్ స్ట్రెంత్ పేరు చెప్పి కాకినాడ ఇంచుమించుగా 25 సార్లు వెళ్ళాను. పొద్దున్న రమ్మంటూ ఏమీ లేదు, ఏదో వేకెన్సీ పడిన 4 బస్సులు వచ్చాను, లేదా స్ట్రక్చర్లో మార్పు వస్తే వచ్చాను. పొద్దున్న 6 గంటలకు వెళ్తాము, మళ్ళీ రాత్రి 7 గంటలకు వెళ్తాము. అది ఇప్పటి వరకు సాగినట్టు మనకి తెలుసు కదా. ట్రాన్స్ఫర్లు మనకి జూన్ జూలైలో అయిపోయాయి. జస్ట్ ఒక ఆగస్ట్ నుంచి నేను కొంచెం ప్రశాంతంగా ఉన్నాను. చెప్పకపోవడానికి పొద్దున్న 9 గంటలకు వస్తున్నాము, 5:05కి బ్యాక్ సెట్ చేస్తున్నాము, వెళ్ళిపోతున్నాము. కొంచెం ప్రశాంతంగా ఉన్నాం. ఇటువంటి టైంలో ఇంకా మళ్ళా రివైవ్ అంటే మీకు తెలిసిందే కదా, కొంచెం ఇబ్బందికరమైన అంటే చెప్పాను కదా. నాకు ఏంటంటే ఫ్యామిలీకి వెళ్ళిపోవటము, ఇంటికి వెళ్ళిపోవటము హ్యాపీ ఫీల్ అవుతుంది. సరే ఏదైనా మనం బాధ్యత చెప్తే కనుక ఖచ్చితంగా చేసేదానికి నేను ఉంటాను, చేస్తాను. చెప్పాను కదా ఏంటంటే మనం చేసేది దీనికోసం అనేది కాబట్టి అక్కడ కూడా నేను మా మిత్రులలో కలిసి చాలా సపోర్టివ్గా ఉన్నారు. చూద్దాము, పాజిటివ్గా చేద్దాము. మరి ఈరోజు మీ అందరూ ఇక్కడ నా కోసం వచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతూ మరి థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినాను.